హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుణ్ణి. ఇంకా ఇది పౌర్ణమి రోజు నేను ఆచరించిన పూజా వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో నిత్య దీపారాధనలో ఎన్ని దీపాలను పెట్టుకోవాలి, ఎన్ని వత్తులు వేసుకోవాలి, అసలు దీపాలు ఎలాగ వెలిగించుకోవాలి అని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయండి. కార్తీక మాసం నుంచి నన్ను చాలామంది చాలా డౌట్స్ అడిగారండి. వాళ్ళందరికీ పర్సనల్గా నేను నాకు తెలిసిన విషయాలను అయితే షేర్ చేశాను. ఆ విషయాలని ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నానండి. నాకు తెలిసిన విషయాలను. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమోస్తుతే అన్నారు పెద్దలు. ఇంకా దీపం గురించి చాలామంది చాలా డౌట్స్ ఉంటాయండి. ఇంకా కొన్ని వీడియోస్ కూడా చూశాను. చాలామంది డౌట్స్ అయితే అడుగుతారు. ఈ దీపాలలో ఎన్ని వత్తులు వేయాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి. కొంతమంది 2 కుందులను పెట్టి నిత్య దీపారాధనలో దీపారాధన చేస్తారు. కొంతమంది ఏకదీపాన్ని వెలిగిస్తారు. ఇంకా కొంతమంది వత్తులు 2 వత్తులు వేస్తారు, 3 వత్తులు వేస్తారు. ఇలాగ చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కాకపోతే మనము ఎలాగ చేయాలి అనే డౌట్స్ చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయండి. విచిత్రమైన డౌట్స్. 2 వత్తులు వేస్తే వెయ్యాలా, వేయకపోతే ఏమవుతుంది, 3 వత్తులు వేస్తే ఏమవుతుంది, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఇంకా వాటన్నిటికీ తప్పకుండా వివరించబోతున్నాను. వీడియోని పూర్తి వరకు చూడండి. మీకున్న డౌట్స్ కూడా తప్పకుండా క్లియర్ అవుతాయని భావిస్తున్నాను. అదేవిధంగా పూర్తి వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే వీడియో బాగా అనిపించినా, ఏదైనా చెప్పాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మనము వ్లాగ్ స్టార్ట్ చేద్దామండి. ఇంకా చూస్తారు కదా, ఇది ఈవినింగ్ వ్లాగ్. ఇంకా ఈవినింగ్ అన్ని పనులు పూర్తి చేసుకొని చక్కగా పిల్లలకి కూడా డిన్నర్కి సంబంధించి రైస్ అరేంజ్ చేసి ఇంకా పూజకు సంబంధించినవన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇంకా దీపారాధనకి ముందుగా దీపపు కుందులను రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ. ఇంకా దీపం విషయానికి వస్తే చాలామంది నిత్య దీపారాధనలో 2 దీపాలను వెలిగించి ఆ 2 దీపాలను ఒకటిగా, అంటే రెండింటిని కలిపి ఒకటిగా పెట్టడం జరుగుతుంది. తర్వాత రెండవది దీపపు కుందలను అటొకటి ఇటొకటిగా పెడతారు. తూర్పు ముఖంగా దీపాన్ని ఉంచాలని చెప్తారు. తర్వాత వచ్చేసి కొంతమంది ఏకదీపాన్ని కూడా వెలిగిస్తారు. ఏకదీపంలో 2 వత్తులు వేస్తారు, 3 వత్తులు వేస్తారు. ఇలాగే వెలిగిస్తారండి. ఇంకా నిత్య దీపారాధన చేసేవారు ఇలాగ చేస్తూ ఉంటారు. ఇంకా ఇందులో ఏకదీపాన్ని చాలామంది వెలిగించుతారండి. ఇది ఆనవాయితీగా వస్తుందండి. వంశపారంపర్యంగా వెలిగించడం కూడా జరుగుతుంది. కొంతమంది ఇళ్లల్లో ఏకదీపాన్ని వెలిగిస్తారు. ఈ ఏకదీపం అంటే ఒక కుందిలో 2 వత్తులను కానీ 3 వత్తులను కానీ వేసి వెలిగించడం జరుగుతుంది. ఇంకా నిత్య దీపారాధనలో ఇలాగ వెలిగించవచ్చు. ఎందుకంటే నేను కూడా ఏకదీపాన్ని వెలిగిస్తానండి. ఈ ఏకదీపాన్ని వెలిగించి అందులో 2 వత్తులను వేసి చక్కగా పేని వేసి ఇంకా నూనె వేసి వెలిగించడం జరుగుతుంది. ఇది మా అత్తయ్య గారి దగ్గర నుంచి వస్తుంది. పూర్వం నుంచి మాకు ఏకదీపారాధన ఉంది. ఏకదీపం శివార్పణం అంటారంట. అందుకోసమని అలాగ అనాది నుంచి చేస్తున్నారు కాబట్టి ఇంకా మా అత్తయ్య గారు కూడా ఆచరించారు కాబట్టి ఇంకా మా అత్తయ్య గారి ద్వారా నేను నిత్య దీపారాధనలో ఏకదీపాన్ని వెలిగిస్తాను. తర్వాత వచ్చేసి ఏదైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు దీపపు కుందులు 2 పెట్టి పూజ చేసుకుంటాను. పీఠం పెట్టినప్పుడు 2 కుందులను వెలిగిస్తాను. ఇంకా వీలైతే 4 దీపాలను వెలిగిస్తాను. మంగళహారతిలో దీపాలు వెలిగిస్తాను. ఇలాగా రకరకాల దీపాలను అయితే వెలిగించవచ్చండి. ఎన్ని దీపాలు వెలిగించినా కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. ముఖ్యంగా దీపంలో ఒక కుంది అంటే ఒక మట్టి ప్రమిదను పెట్టి ఒకే వత్తిని వేసేది ఎప్పుడు అంటే మృత్యువు సంభవించినప్పుడు ఆ మృతదేహము దగ్గర ఏకదీపాన్ని పెడతారు. ఒకే వత్తిని వేస్తారు. ఎందుకంటే ఆత్మ ఆ పరమాత్మలో లీనమయ్యేది ఒకటిగా వెళ్తుంది కాబట్టి ఆ ఆత్మకు ప్రతీకగా ఏకదీపాన్ని పెట్టి ఏకవత్తిని మాత్రమే వేస్తారు. ఒకే మట్టి ప్రమిదను పెట్టి ఒకే వత్తిని వేసేది ఒక మృత్యువు సంభవించినప్పుడు మృతదేహము దగ్గర తప్ప ఇంకెక్కడా వెలిగించకూడదు. ఇంకా ఒకే ప్రమిదను పెట్టి 2 వత్తులను కానీ 3 వత్తులను కానీ 4 వత్తులను కానీ వేసి వెలిగించేది అది ఏకదీపం అవుతుంది. అది శివార్పణంగా భావిస్తారు. అది మనము నిత్య దీపారాధనలో ఏకదీపంగా వెలిగించవచ్చు. ఇంకా నేను అలాగే ఏకదీపాన్ని వెలిగిస్తాను. ప్రత్యేకమైన పూజలలో
2 కుందులు పెట్టుకుంటాను. తర్వాత మంగళహారతిలో కూడా 2 కుందులు పెట్టుకుంటాము. ఇంకా మంగళకరమైనది మంగళహారతిలో 2 కుందులు ఉండేలాగా చూస్తారు. తర్వాత ఇటువైపు 2 కుందులను పెట్టడము మామూలుగా జరుగుతుంది. తర్వాత నార్త్ అటు సైడు మంగళహారతిలో ఒకే కుందును పెట్టి కూడా వెలిగిస్తారు. ఈ ఒకే కుందిలో ఒకే వత్తిని వేస్తారు. అది కూడా పువ్వు వత్తిగా ఉంటుంది. అది ఆకాశం వైపు చూస్తుంది. పంచభూతాలకు ప్రతీకగా ఆ దీపాన్ని వెలిగిస్తారండి. ఇలాగ దీపాన్ని ఇలాగ రకరకాలుగా వెలిగిస్తారు. వత్తుల విషయానికి వస్తే 2 వత్తుల దగ్గర నుంచి మనము దీపారాధన చేయవచ్చు అండి. 2 వత్తులను పేని వేస్తే అది మనకు అర్ధనారీశ్వర తత్వాన్ని బోధిస్తుంది. ఇంకా 2 వత్తులను పేని కూడా దీపారాధన చేయవచ్చు. 3 వత్తులకు ప్రతీకగా త్రిమూర్తులకు ప్రతీక, 3 లోకాలకు ప్రతీకగా భావిస్తారండి. 3 వత్తులను కూడా పేని వేస్తారు. 4 వత్తులను వేయడం ద్వారా 4 వత్తులు 4 వేదాలకు ప్రతీకగా చెప్తారు. ఇలాగ 4 వత్తులను పేని కూడా వేయవచ్చు. 5 వత్తులు పంచభూతాలకు ప్రతీకగా చెప్తారు. పంచభూతాలకు ప్రతీకగా చెప్పి 5 వత్తులను వేసి కూడా వెలిగించవచ్చు. ఎక్కువ శాతంగా ఈ 5 వత్తులని మనం ఏదైనా వ్రతాలు కానీ నోములు కానీ చేసుకున్నప్పుడు పంచవత్తులను వేసి దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్తారండి. ఇంకా దీపారాధనలో మామూలుగా మనము చలివిడి దీపాన్ని పెట్టి వెంకటేశ్వర స్వామికి మనము నివేదిస్తామండి. ఈ దీపాన్ని ఇందులో 7 వత్తులను వేసి వెలిగించడం జరుగుతుంది. ఇది 7 వత్తులకు ప్రతీకగా 7 శనివారాల వ్రతాన్ని ఆచరించినప్పుడు 7 వత్తులను దీపారాధన చేస్తే ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనదిగా చెప్తారు. మామూలుగా చలివిడి దీపాన్ని కానీ దీపపు చెమ్మలో కానీ ప్రమిదలో కానీ వెలిగించి ఈ 7 వత్తులను వెంకటేశ్వర స్వామికి నివేదించడం ద్వారా మనకు అష్ట కష్టాలు తొలగిపోతాయని కూడా చెప్తారు. ఇంకా ఇలాగ దీపంలో ఎన్ని వత్తులు వేసినా ఏం కాదండి. ఎన్ని వత్తులు వేయాలి, ఇన్ని వత్తులు వేస్తే ఏమవుతుంది ఏంటి అనేది ప్రశ్నను మాని చక్కగా మనస్ఫూర్తిగా ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మిగా భావించి దీపారాధన చేస్తే చాలా శుభకరము. ఇంక ఇలాగైతే చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు. తర్వాత ఇంకా మేము ఒక దీపాన్ని పెట్టుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. మనస్ఫూర్తిగా పెట్టుకోవచ్చండి. దాంట్లో ఎటువంటి ఏంటంటే భయం అనేది లేదు. ఎందుకంటే ఏదైనా చేస్తున్నాము అనుకున్నప్పుడు అది మనకి మనసుకు మంచిగా అనిపించాలి. మనస్ఫూర్తిగా ఆ మనసు అనేది మనకు తృప్తికరంగా ఉండాలి. ఏదో అనుమానంతో ఉండకూడదండి. అనుమానంతో ఉండి చేస్తే అది ఫలితం అనేది ఉండదు. అనుమానం లేకుండా భయం లేకుండా ఉన్నప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ భగవంతుని ఎలాగైతే ఆరాధించాలనుకుంటున్నారో అలాగే ఆరాధించండి. కొన్ని నియమాలు చాలా మంచివి. కొన్ని నియమాలను ఆచరించి పాటించాలి. అదే చెప్పాను కదా, ఏకవత్తి ఏక దీపం తప్ప ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు, ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా దీపాన్ని తూర్పు ముఖంగా ఉండి పెట్టాలి అంటారు. తూర్పు ముఖంగా ఉదయించే సూర్యుడికి ప్రతీకగా. ఎందుకంటే ఉదయించే బాణుడు సూర్య భగవానుడు వెలుగుని ప్రసాదిస్తాడు కాబట్టి ఆ దీపం కూడా మన ఇంట్లో వెలుగుని ప్రసాదించి ఇంటికి శుభకరంగా ఉండాలి కాబట్టి తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగించాలని చెప్తారు. ఇంకా దక్షిణ ముఖంగా ఎవ్వరూ దీపాన్ని పెట్టారండి. ఉత్తర ముఖంగా పెడితే వైకుంఠానికి ప్రతీకగా విష్ణుమూర్తికి చెప్తారు. ఉత్తర ముఖంగా కూడా పెట్టుకోవచ్చు మనకు వీలైతే. ఇంకా మనకు తూర్పు ముఖంగా పెట్టుకునే అవకాశం లేకపోతే ఉత్తర ముఖంగా పెట్టుకోవచ్చు. లేదంటే ఉత్తర ముఖంగా మనకి తూర్పు ముఖంగా భగవంతుడు మన ఇంట్లో తూర్పు ముఖంగా ఉండి మనని పడమటి ముఖంగా అంటే పడమటి ముఖంగా మనము తూర్పు ముఖంగా ఉండి నమస్కారం చేస్తే మనము తూర్పు వైపుకి పెట్టుకోవచ్చు, ఎదురెదురుగా పెట్టుకోవచ్చు. దీపాలను ఎదురెదురుగా పెట్టినప్పుడు దీపము దక్షిణం వైపు చూడకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలాగ చాలా విషయాలు ఉన్నాయండి. ఒక దక్షిణ దిక్కుగా చూడకుండా చూసుకొని దీపాన్ని ఎటువైపు అయినా చూసుకోవచ్చు. తర్వాత మళ్ళీ దీపంలో 2 వత్తులను వేసి కూడా వెలిగించవచ్చు. ఇంకా ఏకదీపం అంటే ఒకే చిప్పలో ఒకే వత్తిని వేసి వెలిగించకూడదు. ఇంకా ఎన్ని వత్తులనైనా వేసుకోవచ్చు. పువ్వత్తిని కూడా వెలిగించాలంటే పువ్వత్తిని ఒక 2 పువ్వత్తులను తీసుకొని వెలిగించండి. అది మనకి ఆకాశం వైపు చూస్తుంది కాబట్టి పంచభూతాలకు ప్రతీకగా ఉంటుంది. ఎక్కువసేపు కూడా వెలుగుతుంది. ఇంకా కొన్ని కుందులలో మామూలుగా వత్తి ఉంటుంది కదా, ఆ వత్తిని కూడా తీసి వేసి అది ఆకాశం వైపు చూసేలాగా పెట్టే దీపపు కుందులు ఉంటాయి కదా, అందులో 2 వత్తులను పేని వేసి
చేసుకుంటే ఆ దీపం ఎక్కువసేపుగా ఉంటుంది, మనకి దీపారాధన ఎక్కువసేపు వస్తుంది. ఇంక ఇలాగా ఆచరిస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు. మీ మనసుకు ఎలాగ సంతోషంగా అనిపిస్తుందో అలాగా చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ముఖ్యంగా ఈ దీపారాధన విషయానికి వస్తే, ముందు మన పెద్దవాళ్ళు ఎలాగ ఆచరించారో అలాగ ఆచరిస్తే చాలా శుభకరం అండి. మామూలుగా కొంతమంది ఇళ్లలో నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటుంది. అది మన అత్తయ్య గారి దగ్గర నుంచి, మన నానమ్మల దగ్గర నుంచి వెళ్ళి వారసత్వంగా వాళ్ళు ఎలాగ ఆచరించారో అలాగ ఆచరిస్తే చాలా మంచిదండి. ఇంకా నాకు తెలియనప్పుడు పెళ్ళైన కొత్తలో 2 దీపాలను వెలిగించేదాన్ని. అది మా అమ్మగారు 2 దీపాలను వెలిగించేవారు అన్నమాట అమ్మగారి ఇంట్లో. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా అత్తయ్య గారు ఏకదీపం గురించి వివరించారు. వాళ్ళ ఎలాగ వెలిగించేవారు. తర్వాత మా నానమ్మ కూడా వెలిగించేదంట. ఇంకా అప్పటి నుంచి ఏకదీపం అనేది ఇంకా మాకు శివార్పణమమ్మ ఇలాగ వెలిగించవచ్చు, రోజు నిత్యం దీపారాధన ఆచరించేవాళ్ళు. ఇలాగ వెలిగిస్తే చాలా మంచిది, మేము వెలిగించాము కదా, ఇంకా నువ్వు కూడా అలాగ వెలిగిస్తే చాలా మంచిది, ఆచరించడంలో తప్పలేదు కదా అని చెప్పారు. అది నా మనసుకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వారసత్వంగా మా ఇంట్లో ఉన్న విగ్రహాలు అన్నీ మా నానమ్మ వాళ్ళు, అంటే మా అత్తయ్య గారు, తర్వాత వాళ్ళ అత్తయ్య గారు, ఇలాగా వారు ఆరాధించిన విగ్రహాలు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయండి. ఇంకా వాళ్ళ అడుగుజాడలో నడవడము చాలా శుభకరం కదా. ఇంకా వారసత్వం పరంగా కూడా నాకు చాలా అదృష్టం దొరికింది. ఇంకా వారసత్వ పరంగా వంశవృక్షంలో మా వారి పేరుగా నా పేరు ఉండడము నాకు ఇంకా అదృష్టము. ఈ అదృష్టాన్ని ప్రసాదించారు ఆ దేవతామూర్తులు మా ఇంట్లో ఉన్నాయి. ఇంకా మా అనాది నుంచి మేము ఆచరించిన పూజా విధానం కాబట్టి అలాగా ఏకదీపాన్ని వెలిగించడం మొదలుపెట్టాను. తర్వాత ప్రత్యేకమైన పూజలు కానీ, అమ్మవారి పూజలు కానీ ఏదైనా అర్చించుకోవాలన్నప్పుడు 2 దీపాలని వెలిగిస్తాను. తర్వాత ఏకదీపాన్ని పెట్టుకుంటాను. మంగళహారతిలో 2 దీపాలను వెలిగిస్తానండి. ఇలాగ వెలిగిస్తాను. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది, నా మనసుకి సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మీ మనసుకు ఎలాగ అనిపిస్తుందో అలాగ ఆచరించండి. అదే మనకు తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది, శుభాన్ని చేకూరుతుంది. ఇంకా చెప్పాను కదండి, ఏక దీపం ఏకవత్తి తప్ప ఎన్ని వత్తులు వేసైనా చక్కగా వెలిగించుకోండి. మామూలుగా చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఉదాహరణకి రమారవి గారు చెప్తారండి, ఇంకా తను నిత్య దీపారాధనలో ఏకదీపాన్ని వెలిగిస్తారట. అది కూడా 2 వత్తులను, అంటే ఒకటి నిలువు వత్తి, ఒకటి పువ్వొత్తిని వేసి వెలిగిస్తారంట. ఆ దీపము అలాగే వెలిగితే తనకు చాలా సంతోషమట, అలాగే ఇష్టం అనిపిస్తుందంట. ఇలాగా మన మనసుకి ఎలాగ నచ్చితే అలాగే వెలిగించుకోవచ్చండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ మనసు తృప్తి చెందిందా లేదా, సంతోషంగా ఉందా లేదా అనేది ఆలోచించుకోండి. నిత్య దీపారాధన చేసుకోండి. ఇంకా ప్రత్యేకమైన పూజలు, పీఠాలు పెట్టినప్పుడు తప్పకుండా 2 కుందులను పెట్టి అందులో 2 వత్తులను పేని వేసుకుంటే శుభం. తర్వాత మంగళహారతిలో కూడా 2 దీపాలను పెట్టి వెలిగించడం శుభం. ఎలాగూ మనము నిత్య దీపారాధన చేసేవారము ఇంట్లో మామూలుగా పూజా మందిరంలో 1 దీపాన్ని వెలిగిస్తాము, తులసి కోట దగ్గర 1 దీపాన్ని వెలిగిస్తాము. ఇలా ఇంట్లో 2 దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఇంకా హారతిని ఇస్తాము. ఇలాగ చేసుకుంటాం కదా, ఇంకా ఇందులో ఎటువంటి తప్పు లేదు. ఇంకా తర్వాత దీపాన్ని డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదని చెప్తారు. మామూలుగా ఏదైనా అగరబత్తితో కానీ లేదంటే ఇంకొక దీపంతో వెలిగించాలని చెప్తారు. ఎందుకోసం అంటే నిప్పు, అంటే అగ్గిపుల్ల నిప్పుగా భావిస్తారు. మామూలుగా దీపాన్ని తైలం వేసి, వత్తులు వేసి వెలిగిస్తాము. అంటే అగ్గిపుల్ల నుంచి నిప్పు పుడుతుంది. ఆ నిప్పుని డైరెక్ట్గా వెలిగించడం అంటే అది కాల్చడము ఇలాగ వస్తుంది, ఇలాగ సంబోధిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా దీపంతో వెలిగించడం అంటే మనకు దీపాన్ని ఎలాగ వెలిగిస్తాము, నూనె వేసి 2 వత్తులు వేసి వెలిగిస్తాము. ఈ నూనె ద్వారా ఆ వెలుగు వస్తుంది. అంటే జీవనాధారము ఏదైతే మనకి మానవుడు జీవించాలంటే జీవనాధారమైనది నీరు కదా. అలాగే ఒక దీపము వెలగాలి అంటే, ఎక్కువసేపు వెలగాలి అంటే అది నూనె తైలంతో వెలిగిస్తాం. ఇలా వెలిగించడం ద్వారా శుభకరం కాబట్టి అలాగ దీపాన్ని దీపంతో కానీ లేదంటే ధూప్ స్టిక్స్తో కానీ వెలిగించాలని చెప్తారు. ముందుగా
వెలిగించేది ఏదైతే ఉంటుందో, అగ్గిపుల్లతో నిప్పు పుడుతుందో అది కాకుండా ఆ అగ్గిపుల్ల నుంచి వెళ్ళి ఏదైనా దాన్ని వెలిగించి దాంతో వెలిగించాలని చెప్తారు. అంతే. ఒకవేళ అగ్గిపుల్లతో వెలిగిస్తారా, వెలిగించండి. దాంట్లో ఎటువంటిది ఇబ్బంది ఉండదు, ఏది జరగదు, ఏది భయపడకూడదు, ఏది ప్రలోభానికి లోనవ్వకూడదు, అయ్యయ్యో ఏమో అయిపోతుందని చెప్పకూడదు. ఒకప్పుడైతే ఇవన్నీ ఏవీ లేవు. ఎవ్వరు ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్పేవారు ఏమీ కాదు. ఎవరు మనసుకు తోచిన విధంగా అలాగా ఇలాగా కూర్చొని మేము ఇలా చేస్తామో మేము అలా చేస్తామో అంటే వాళ్ళ మనసుకు ఎలాగ నచ్చిందో అలాగా ఆచరించే వాళ్ళు అలాగే ఉన్నారు. ఒకటి అనుకుంటే అది నచ్చింది అంటే అలాగే ఆచరించారు. ఇప్పుడు మాత్రం చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. చాలామంది గురువులు, ఒక గురువేమో 2 దీపాలను వెలిగించమంటారు, ఒక గురువేమో 3 దీపాలను వెలిగించారు మంటారు, ఒక గురువేమో 2 వత్తులు పెట్టండి, ఒక గురువేమో 5 వత్తులు వేయండి, 3 వత్తులు వేయండి. ఇలా రకరకాల చెప్పడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఏది చేయాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంక ఈ కన్ఫ్యూజన్ని చెక్ పెట్టేసి మీ మనసుకు ఎలాగా బాగుంటుందో అలాగా ఆచరించండి. ఒక దీపము ఒక వత్తి తప్ప ఎలాగైనా పెట్టుకోవచ్చు. దక్షిణముఖంగా దీపాన్ని వెలిగించొద్దు అంటారు. అందులో ఏంటంటే దక్షిణముఖంగా యమధర్మరాజు ఉంటారు, యమపురి ఉంటుందని చెప్తారు. ఈ దక్షిణముఖంగా ఓన్లీ ఒక దీపావళి రోజు, దీపావళి అమావాస్య రోజు మాత్రమే వెలిగిస్తాము. ఆ యమధర్మరాజుకి ప్రతీకగా చెప్తాము. ఇంకా ఎందుకంటే అపమృత్యు దోషాలు తొలగిపోవాలి కాబట్టి ఆ దీపావళి రోజు యమధర్మరాజుకి వెలిగిస్తాము. ఇలాగైతే నాకు తెలిసిన విషయాలను అయితే షేర్ చేశానండి. ఈ దీపం విషయంలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకేమైనా చెప్పాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. ఇలాగా పౌర్ణమి రోజు చక్కగా ఇంట్లో పూజను ఆచరించిన తర్వాత ఆ పౌర్ణమి చంద్రుడికి ఆద్యాన్ని సమర్పించి, దీపము ధూపాన్ని సమర్పించి, పుష్పాన్ని పత్రాన్ని సమర్పించి చక్కగా నమస్కరించుకుంటాను. ఇంట్లో వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు చేకూర్చు తండ్రి అని. ఎందుకంటే చంద్రుడు 66 కళలకు అధిపతి. ఆ చంద్రుడి అనుగ్రహం ఉంటే మనకి శుభం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా దొరుకుతుంది. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మికి సోదరుడు చంద్రుడు కాబట్టి పౌర్ణమి పూజ అంటే నాకు చాలా ఇష్టం అండి. పెళ్ళైన దగ్గర నుంచి నేను ఇలాగ ఆచరించుకుంటున్నాను. నా మనసుకు నచ్చింది కాబట్టి ఇలాగ ఆచరిస్తానండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇలాగైతే ఈ వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా చాలామంది వీడియో పూర్తి వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా బాగా అనిపిస్తుందండి. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నాకు తెలిసిన మంచి విషయాలని తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా ఈరోజైతే ఈ పౌర్ణమి వ్లాగ్ అయితే ఇలాగ చేసుకున్నానండి. నా మనసుకు చాలా ఇష్టమైన రోజు. ఈ పౌర్ణమిని ఇలాగా పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి. నేను మీ ఆర్నా సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.